బిగ్ బాసా ఇప్పుడే అక్కడ నాగార్జున గారు ఆ దివ్య అక్కయ్య డబల్ స్టాండర్డ్స్ అన్నీ వేసి చూపించారు కదా. అసలు నాకు అర్థం కావట్లేదు. అంత క్లియర్గా కూడా అమ్మాయి భరణి గారిని సేవ్ చేద్దాము అనుకుంటూ తనూజా మీద కక్షతోటి అలా చేయడం అనేది నాకైతే చాలా టూ బ్యాడ్ టూ వరస్ట్ అనిపించేసింది. సో ఏదేమైనా కూడా అక్కయ్య మాత్రం బాగానే చేశారు. అంటే అందరూ కూడా వచ్చి పాజిటివ్గా మాట్లాడండి అంటే అక్కడ ఏమైనా ఉంటే మాట్లాడతాం పాజిటివ్గా, ఏమీ లేకుండా ఏం మాట్లాడతాం చెప్పండి. మీరు అందరూ కూడా చూశారు కదా ఇవాళ ఎపిసోడ్లో అక్క ఏం చేసింది. భరణి గారు ఆల్మోస్ట్ అలా లేచారండి, అది కన్సిడర్ చేయకపోవచ్చు అనుకుంటూ మన ప్రభంజనంకి చెప్పింది ఎవరు, సుమనాన్నకి. అయితే మరి అది తప్పు కదా. అబ్బాయి ఏమీ లేద్దాం అనుకోలేదు కానీ ఈవిడే లేపేసి మరి ఆయన్ని ఎక్కడ కంటెండర్షిప్ నుంచి ఎలిమినేట్ చేద్దామంటారో అని చెప్పేసి అక్కయ్య మరి అలా చేయడం తప్పు. నాకైతే అసలు ఆ అమ్మాయి బిహేవియర్ కూడా ఏం నచ్చట్లేదు. ఎంతసేపు ఆ భరణి గారు చుట్టే తిరిగి ఆయన గేమ్ కూడా తగలేస్తుందేమో అని నా అభిప్రాయం. తనూజ రియలైజ్ అయింది. నేనేమి తనూజ సపోర్టరు కాదు, మళ్ళీ దివ్య హేటరు కాదు, కానీ అక్కడ చూసిన మట్టుకు నాకు అనిపించింది అయితే ఆ అమ్మాయి దివ్య అమ్మాయి గేమ్ తగలెట్టుకోవడమే కాకుండా భరణి గారి గేమ్ కూడా తగలెడుతోంది. ఒకవేళ ఆయన కాస్త ఆడి ఉద్ధరిస్తుంటే ఇద్దరు కూడా ఒకరి గేమ్లో ఒకళ్ళు ఇద్దరు కూడా కంపు చేసుకుంటున్నారు. అందులో సపోర్ట్ చేయడానికి పాజిటివ్గా మాట్లాడడానికి అయితే నాకు ఏమీ కనపడట్లేదు. సో ఇవాళ ఆ ఎవిడెన్స్ ప్రకారం చూసుకుంటే వరస్ట్ గేమ్ ప్లే ఈ వారం ఎవరిదైనా ఉంది అంటే డెఫినెట్లీ దివ్యాగా అనిపిస్తుంది. అప్పటి వరకు అమ్మాయి సీక్రెట్ టాస్క్లు అన్నీ చాలా బాగా ఆడింది. ఇంకో ఇలాగ డబల్ గేమ్ ఆడి ఎక్కడ భరణి గారిని లేపేస్తారో అనుకుంటూ అట్లా మాటలు మార్చి మన ప్రభంజనానికి చెప్పడం అనేది కూడా వరస్ట్ అనిపించింది నాకు. ఎనీవే ఇంకా ఎపిసోడ్ చూసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.